నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశం మనం చూసుకుంటే మాట తప్పిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. నిన్న ఇరాన్ అధ్యక్షుడు టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. గల్ఫ్ దేశాలు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెబుతూ ఉన్నాము, పొరుగు దేశాలపైన దాడి చేయమని చెప్పేసి మాట ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ మాట తప్పి ఆదివారం తెల్లవారుజామున మార్చి 8 ఆదివారం తెల్లవారుజామున కువైటు గగనతలాన్ని ఉల్లంఘించి శత్రుదేశం యొక్క డ్రోన్లు వచ్చాయని చెప్పేసి కువైట్ ఆర్మీ ప్రకటించిందనమాట. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకులను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడి జరిగిందని చెప్పేసి కువైట్ సాయుధ దళాలు ప్రకటించాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఇంధన నిల్వన ట్యాంకులను డ్రోన్ దాడిలో లక్ష్యం చేసుకున్నాయి. కీలకమైన మౌలిక సదుపాయాలపైన ప్రత్యక్షంగా దాడి చేశాయని చెప్పి తెలపడం జరిగింది. ఇరాన్ దేశం మనం చూసుకుంటే కువైట్ దేశం పైన దాడి చేయము, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెబుతూ ఉన్నామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు నిన్న ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రకటించి కొన్ని గంటలు కాకముందే మళ్ళీ కువైట్ ఎయిర్పోర్ట్ను లక్ష్యం చేసుకుని దాడులు జరిగినట్లయితే కువైట్ సైన్యం ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏది ఏమైనా సరే కానీ ఈ దాడులు ఇంతటితో ఆగిపోవాలి. అలాగే ఇరాన్ అధ్యక్షుడు మరొక మాట కూడా అన్నాడు, దౌత్యపరమైన మార్గాల ద్వారా, శాంతి మార్గాల ద్వారా మేము ఈ యొక్క యుద్ధాన్ని ముగించాలని అనుకుంటూ ఉన్నామని చెప్పి తెలపడం జరిగింది. ఆ యొక్క శాంతి మార్గాలు కూర్చొని ఒకటి కాకపోతే 10 సమావేశాలైనా నిర్వహించి ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే కానీ ఈ యుద్ధం వల్ల అమాయక ప్రజలైతే చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్యూరిటీని పెంచుకొని వాళ్ళు క్షేమంగా ఉన్నారు, కానీ అమాయక ప్రజలు, చిన్నపిల్లలు కానీ, అలాగే ఇరాన్లోని ఒక స్కూల్ పైన దాడి జరిగితే 165 మంది ఆడపిల్లలు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే కానీ దౌత్యపరమైన మార్గాల ద్వారా, శాంతి మార్గాల ద్వారా మాత్రమే ఈ యొక్క సమస్యకు పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.